తూర్పుకు పెట్టేటటువంటి ఒత్తి ఏదైతే ఉందో అది సూర్యుడికి సంబంధించి, తూర్పుకి అధిపతి సూర్యుడు కదా. సూర్యుడు ఏమిస్తాడయ్యా అంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఒక ఒత్తి ఆరోగ్యం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. రెండవ ఒత్తి ఎటు పెట్టమన్నాను? ఈశాన్యం వైపు పెట్టమన్నా. ఈశాన్యానికి అధిపతి ఎవరు? ఈశ్వరుడు. కాలకాలుడు అంటారన్నమాట. కాలకాలుడు అంటే యమధర్మరాజుకే యమధర్మరాజు ఆయన, అంటే మృత్యువుకే మృత్యుదేవుడు అనమాట ఆయన. కాబట్టి ఆయుర్దాయ వృద్ధి అవ్వడం కోసం, ఆయుష్ పెరగడం కోసం ఈశాన్యం ఒత్తి. ఇక మూడో ఒత్తి ఎటువైపు పెట్టమన్నాను? ఉత్తరం వైపు పెట్టమన్నా. ఉత్తరం ఎవరి స్థానం? కుబేర స్థానం. కుబేరుడు మీకు ఏమిస్తాడు? ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏమైంది? తూర్పుకు పెట్టినటువంటి వత్తి ద్వారా ఆరోగ్యం, ఈశాన్యం వైపు పెట్టినటువంటి వత్తి ద్వారా ఆయుర్దాయం, ఉత్తరం వైపు పెట్టినటువంటి వత్తి ద్వారా ఐశ్వర్యం, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి సిద్ధ్యర్థం. మనం సంకల్పం చెప్పుకుంటూ పూజలో ఆ మంత్రం చెప్పుకుంటాం. ఆ మంత్రం చెప్పకుండానే దీపం ద్వారా ఆ మూడింటిని మనం పొందగలుగుతాం.